హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ 19th జూన్ షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు ఏమిచ్చారు, ఏ విధమైన క్వశ్చన్ పేపర్ ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తం కీ పేపర్ ఉంది, చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగింది అనేది. ఓకే, సో కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మనము వీడియోని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క వీడియో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయితే ఇది ఎవరికి కండక్ట్ చేసిర్రు, ఎప్పుడు కండక్ట్ చేసిర్రు? 19th జూన్. ఎప్పుడు? 19th జూన్ షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో కీ పేపర్తో సహా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సిడిపి ఉంటుందండి. అయితే సిడిపి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అయినా సిడిపికి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్స్ అండి. సో చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా. సో క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో ఒకటి పెరుగుదల మరియు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం యొక్క అంతర్భావం కాదు. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది ఆప్షన్స్? వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుంది. మరియు వికాసం ఎప్పుడూ ఆగదు. వ్యక్తి ఒక చిన్న కణం నుండి ప్రారంభమై నిరంతర అభివృద్ధి ప్రవాహం ద్వారా వివిధ అంశాల్లో వికాసం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుంది అనేది ఆన్సర్. సో ఏమన్నారు ఇక్కడ క్వశ్చన్స్? ఏమన్నారు? కింది వాటిలో ఒకటి పెరుగుదల మరియు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం యొక్క అంతర్భావం కాదు. ఏది అంతర్భావం కాదు? వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుందనేది అంతర్భావం కాదు అని అంటే ఆన్సర్ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. పెరుగుదల పరిమాణాత్మక మార్పులు, వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులు, పరిపక్వత ఆనువంశికంగా వచ్చిన ధోరణుల సహజ ప్రవర్తన. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. కరెక్ట్ దాన్ని ఎంచుకోమని చెప్పిండు. చూద్దాము ఏది కరెక్ట్ అయినదో. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏసీ మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసి మరియు బీసీ మాత్రమే. ఆన్సర్ ఏంది? ఏబిసి అని ఇచ్చారు. ఏబిసి ఏంటిది ఇక్కడ చూడండి. సో గ్రోత్ పెరుగుదల, పరిమాణాత్మక మార్పులు. ఓకే, నెక్స్ట్ వికాసం అనేది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు. పరిపక్వత అనేది ఆనువంశికంగా వచ్చిన ధోరణుల సహజ ప్రవర్తన. ఓకే, ఆన్సర్ అందుకోసమే ఏబిసి అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 2 అయిపోయింది, థర్డ్ వన్ ఇప్పుడు అయినా. ఇవి రాసుకుంటే కూడా మంచిదండి, మీ ఇష్టం, విన్నా ఓకే. నెక్స్ట్ వ్యర్థాల తొలగింపు మరియు బ్యాక్టీరియా నశింపునకు సంబంధించిన ఈ వ్యవస్థ దాదాపు 12 సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి స్క్రీన్ పైన. పునరుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ,
సో శోషరస వ్యవస్థ. అయితే ఆన్సర్ ఏమవుతుంది? శోషరస వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 4th వన్. వస్తువులు మరియు వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపడాన్ని నేర్చుకోవడం ఈ వికాస దశలో ఒక వికాస కృత్యం. ఏంది? ఏ వికాస దశలో? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ ఏంటిది? శైశవ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 8వ తరగతి విద్యార్థిని అయిన రాగిని పాఠశాల అధికారుల విమర్శలను నివారించడానికి ఎటువంటి విచలనం లేకుండా తన పాఠశాల దుస్తుల కోడ్ను సంప్రదాయంగా పాటిస్తుంది. కోల్బర్గ్ ప్రకారం రాగిని నైతిక వికాస దశ ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సంప్రదాయ నైతికత యొక్క 4వ దశ, సంప్రదాయ నైతికత 3వ దశ, ఉత్తర సాంప్రదాయక నైతికత యొక్క 5వ దశ, ఉత్తర సాంప్రదాయక నైతిక దశ యొక్క 6వ దశ. ఆన్సర్ ఏంటిది? సంప్రదాయ నైతికత యొక్క 4వ దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక జీవి తనకు మరియు తన పరిసరానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడే సర్దుబాటు యంత్రాంగాన్ని పియాజే ఇలా అన్నాడు. ఏ విధంగా అన్నారు పియాజే గారు? స్క్రీన్ పైన. పదిలపరుచుకోవడము, సమతుల్యత, సాంశీకరణం, స్కీమా. ఆన్సర్ ఏమన్నారు? కరెక్ట్, సమతుల్యత కరెక్ట్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని అంటే తప్పు ఏదో గుర్తించమన్నారు. అయినా 3 కరెక్ట్ ఉన్నాయి, 1 తప్పు ఉంది. అవేంటిదో చూడండి అన్నారు. చూద్దాం. ఇక్కడ అభిరుచులు మన కోరికలకు సంబంధించి ఉంటాయి. సాధారణంగా మనకు అభిరుచి ఉన్న వాటినే మనం ఇష్టపడతాము. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. అభిరుచులు అవమానం చూపడంలో సహాయపడుతుంది కాదు. అభ్యసనంలో పీఠభూములను అధిగమించడంలో అభిరుచులు సహాయపడతాయి. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది? అభిరుచులు అవధానం చూపడంలో సహాయపడదు అనేది సో రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన. ఈ కింది అంశాలలో దేనిని అంచనా వేయడం వలన ఒక వ్యక్తి మూర్తమత్వం తెలుస్తుంది? సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏంది సరైన సమాధానం మరి? ఏసీ, ఏబి మాత్రమే, ఏబిసి ఆల్ అన్నారు. ఏబిసి ఏంటిది? ఇక్కడ ఏంటి? ఏబిసి. ఏమన్నారు ఇక్కడ క్వశ్చను? క్రింది అంశాలలో దేనిని అంచనా వేయడం వలన ఒక వ్యక్తి మూర్తమత్వం తెలుస్తుంది? ఒక వ్యక్తి యొక్క మూర్తమత్వం తెలియాలంటే ఏం చేయాలి? సంజ్ఞానాత్మక తెలియాలి, మరియు భావావేశ కూడా తెలియాలి, చలనాత్మక కూడా తెలియాలి. కాబట్టి ఏబిసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సర్దుబాటుకు సంబంధించి కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించమన్నాడు. అయినా అంటే రాంగ్ దాన్ని గుర్తించమన్నారు. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సర్దుబాటు అంటే పరిసరాలను ప్రభావితం చేసే పరిస్థితులతో ఒక అవసరాలను సమతుల్యం చేసుకోవడం. సర్దుబాటు అనేది ఒక మనోవైజ్ఞానిక పదము. నెక్స్ట్, సర్దుబాటు పుట్టుకతో మొదలై మరణం వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ 4th వన్, సర్దుబాటు సమాజం యొక్క డిమాండ్లను తీర్చదు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10.
క్రింది వాటిలో ఒకటి పరిశీలన పద్ధతి యొక్క ప్రయోజనం. ఏది పరిశీలన పద్ధతి యొక్క ప్రయోజనం అని ఇక్కడ అడగడం జరిగింది. చూడండి, ఆత్మాశ్రయత పరిశీలన ఫలితాలను ప్రభావితం చేస్తుంది. బాహ్య ప్రవర్తనను మాత్రమే గమనించవచ్చు. ఫలితాలను ధృవీకరించవచ్చు. ప్రవర్తన ప్రతిరూపణ కష్టం. ఆన్సర్ ఏమవుతుంది? ఫలితాలను ధృవీకరించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. అభ్యసనం వీటి సముపార్జనకు సహాయపడదు. దేనికి సముపార్జనకు సహాయపడదు? దేనికట? జ్ఞానం, ప్రతిచర్యలు, అలవాట్లు, వైఖరి. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతిచర్యలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వైఖరి కనిపిస్తుంది చూడండి. సో ఏందన్నారు ఇక్కడ? అభ్యసనం ఏంది? అభ్యసనం వీటి సముపార్జన సహాయపడదు. దేనికి? ప్రతిచర్యలు అనేది అభ్యసనానికి సహాయపడదు. సముపార్జనగా సహాయపడదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వాటిలో అభ్యసనాన్ని నిర్ణయించే అభ్యసకుడికి సంబంధించిన కారకాన్ని గుర్తించండి. అభ్యసకుడి లక్ష్యం, బోధనా పరికరాలు, విషయ స్వభావం మరియు బోధనా పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసకుడి లక్ష్యం. ఓకే, అభ్యసకుడి లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన ఏమన్నారు? క్రింది వాటిలో అభ్యసనాన్ని నిర్ణయించే అభ్యసకుడికి సంబంధించిన కార్యకలాపాన్ని గుర్తించండి. ఏంది? అభ్యసకుడి లక్ష్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 13. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వాటిలో థాండైక్ ఒక దానికి అభ్యసనములో ప్రాముఖ్యత ఇవ్వలేదు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు? చూడండి స్క్రీన్ పైన థాండైక్ గారు. సో సహజ తాజాలు, వివేచనం, అనుభవాలు, ఇంద్రియ ఉద్దీపనలు. ఆన్సర్ వివేచనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనంలో ఒక సంసర్గం చెంది ప్రతిస్థాపనంగా మారుతుంది. ఏంటిది? ఉద్దీపన, ప్రతిస్పందన, బహుమానం అంటే రివార్డ్స్. ఏదైనా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంది సరైన సమాధానము? బి మాత్రమే, ఏ మాత్రమే, ఏబిసి, ఏబి మాత్రమే. ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే అన్నాడు. ఏ మాత్రమే. ఏ ఏంటిది మరి కరెక్ట్ ఇక్కడ? ఉద్దీపనం. ఏంటి ఉద్దీపనం? పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనంలో ఇది సంసర్గ చెందిన ప్రతిస్థాపనంగా మారుతుంది. దేనికి? ఉద్దీపన అయినా స్టిమ్యులస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కార్యసాధన నిబంధనంలో పునర్బలనం ఇలా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది పునర్బలనం? ఉద్దీపన, ప్రతిస్పందన, గత అనుభవము, అభ్యసించే సామర్థ్యం. ఆన్సర్ ఏంటిది? ఉద్దీపన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది ఉద్దీపన? కార్యసాధన నిబంధనలో పూర్వబలనం ఇలా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఉద్దీపనగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన చూడండి. ఒక క్రీడా టోర్నమెంట్లో ఆటగాళ్లను వారి దుస్తుల ఆధారంగా ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన వారిగా గుర్తిస్తాము. ఇక్కడ గెస్టాల్ట్ సమూహ కారకం ఏంటిది? ఏంటిది ఇక్కడ? పురాణం, సామీప్యత, సారూప్యత, సరళత. ఆన్సర్ ఏంటిది? సారూప్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 17. తరగతి గది అభ్యసనంలో ఇమిడి ఉన్న అభ్యసన రంగాలు ఏంటిది? సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది? బీసీ, ఏసీ, ఏబి, ఏబిసి ఆల్ అన్నారు. ఏబిసి ఆల్. ఏబిసి ఆల్ ఏంటిది? ఇక్కడ చూడండి.
ఏ సంజ్ఞానాత్మక అంటే తరగతి గది అభ్యసనంలో ఇమిడి ఉన్న అభ్యసన రంగాలు ఏంటిది సంజ్ఞానాత్మక మరియు భావావేశ మరియు చలనాత్మక. ABC అన్ని కరెక్ట్ అవుతుంది. రాసుకోండి, పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రణవి వైద్య కోర్సును ఎంచుకుంది. కోర్సును కొనసాగిస్తున్నప్పుడు కొన్ని అనుభవాల కారణంగా తాను పాలనాధికారిగా మారితే ప్రజలకు మెరుగైన సేవ చేయగలనని గ్రహించి సివిల్ సర్వీస్కు సిద్ధం కావడం ప్రారంభించింది. ప్రేరేపిత ప్రవర్తన ఇలా ఉంటుందని ఇది తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆన్సర్స్. అస్థిరంగా, అనమ్యంగా, నమ్యంగా, యాదృచ్ఛికంగా. ఆన్సర్ ఏమవుతుంది? నమ్యంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను శాబ్దిక స్మృతి గేమ్ వరల్డ్ చైన్ ఆడిస్తుంది. ఇందులో ఆటగాళ్ళు మునుపటి పదాలన్నిటినీ వరుసగా గుర్తు చేసుకుంటూ పెరుగుతున్న జాబితాకు కొత్త పదాన్ని జోడిస్తారు. వరల్డ్ చైన్ గేమ్లో ఉపయోగించే మెమరీ ఏంటిది మరి ఇక్కడ? శాశ్వత స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, ఎపిసోడిక్ స్మృతి. ఆన్సర్ ఏంటిది? స్వల్పకాలిక స్మృతి అంటున్నారు. ఇక్కడ ఏంటిది? ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను శాబ్దిక స్మృతి గేమ్ వరల్డ్ చైన్ ఆడిస్తుంది. ఇందులో ఆటగాళ్ళు మునుపటి పదాలన్నిటినీ వరుసగా గుర్తించుకుంటూ పెరుగుతున్న జాబితా కొత్త పదాలలో జోడిస్తారు. వరల్డ్ చైన్ గేమ్ ఉపయోగించే మెమరీ ఏంటిది? స్మృతికాలపు స్మృతి అయినా షార్ట్ టర్మ్ మెమరీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. వాహనాలు ఎడమవైపున నడిచే దేశంలో నివసించిన కిట్టు వాహనాలు కుడివైపున నడిచే దేశానికి వెళ్ళాడు మరియు కొత్త నియమానికి మారడం కష్టమని భావించాడు. ఇది దేనికి ఉదాహరణ? ప్రతికూల బలాయింపు, సానుకూల బలాయింపు, శూన్య బలాయింపు, ద్విపాక్షిక బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతికూల బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఏమన్నారు ఇక్కడ? ఇప్పుడు ఒక ప్లేస్లో ఎడమవైపు నడిచినప్పుడు ఇంకొక దేశంకి వెళ్ళి కుడివైపు నడిచినప్పుడు వెంటనే నువ్వు మళ్ళా కుడివైపు నడాలంటే అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతికూల బలాయింపు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. అది అలవాటు అయిపోయింది కాబట్టి. ఓకే, ప్రభావవంతమైన ఉపాధ్యాయులలో కనిపించేటటువంటి సహజత్వం, లయ, సముచితత లాంటి సహజాతాలు బోధనను ఎలా సూచిస్తారు? స్క్రీన్ పై కనిపిస్తుంది చూడండి. ఒక శాస్త్రంగా, ఒక కళగా, క్లిష్టమైనదిగా, ప్రత్యక్షంగా. ఆన్సర్ ఏంటిది? ఒక కళగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. మెరుగైన ఉపాధ్యాయుడిగా మారడానికి ఉపాధ్యాయుడు ఏ రంగంలో శ్రమించాలో గుర్తించండి. ఏ రంగంలో శ్రమించాలి? ఆప్షన్స్ ABCD ఇచ్చారు. దాన్ని సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఏంటిదో చూద్దాము. స్వీయ అవగాహనను పెంపొందించుకోవడం, స్వీయ అంచనా మరియు మూల్యాంకనం, కుంటనాన్ని ఎదుర్కోవడం, ప్రత్యామ్నాయ ఉద్యోగ ఎంపికలు. ఆన్సర్ ABCD ఆప్షన్లలో వెతుకుమన్నారు. ఓకే, ABCD, ACD, ABC మాత్రమే అన్నాడు. ఆన్సర్ ABC మాత్రమే అన్నాడు. A,
ఏబిసి ఏంటిది? మెరుగైన ఉపాధ్యాయుడిగా మారడానికి ఉపాధ్యాయుడు ఏ రంగంలో శ్రమించాలో గుర్తించండి. ఏ రంగంలో శ్రమించాలి? స్వీయ అవగాహనను పెంపొందించడంలో, స్వీయ అంచనా మరియు మూల్యాంకనంలో శ్రమించాలి. నెక్స్ట్ కుంటనాన్ని ఎదుర్కోవడం కూడా శ్రమించాలి. ఏనా? సో ఇవన్నీ అందులో శ్రమించాలో ఇవి ఏబిసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విచారణ ఆధారిత విధానంలో మొదటి సోపానాన్ని గుర్తించండి. మొదటి సోపానం ఏంటిది? ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: అనుస్థాపనము, భావనీకరణము, పరిశోధన, ముగింపు. ఆన్సర్ ఏమవుతుంది? అనుస్థాపనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో సమ్మిళిత మరియు సమగ్ర విధానాలకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. సరైన ప్రకటన ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమ్మిళిత విధానం విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పులను నొక్కి చెబుతుంది. అయితే సమైక్య విధానం పిల్లలు వ్యవస్థకు సర్దుబాటు చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ సమైక్య విధానం విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పులను నొక్కి చెబుతుంది. అయితే సమ్మిళిత విధానం పిల్లలు వ్యవస్థకు సర్దుబాటు చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ సి ఆప్షన్, డి ఆప్షన్ చూడండి. సమ్మిళిత మరియు సమైక్య విధానం రెండు ఒకటే. సమైక్య విధానం కంటే సమ్మిళిత విధానం పరిధి తక్కువ. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? సమ్మిళిత విధానం విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పులను నొక్కి చెబుతుంది. అయితే సమైక్య విధానం పిల్లల వ్యవస్థకు సర్దుబాటు చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లో ఈ విభాగం తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను పొరుగు పాఠశాలలో ఎలిమెంటరీ విద్యలో చేర్పించాల్సిన విధిని పేర్కొంటుంది. దేన్ని పేర్కొంటుంది? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు 8, 9, 11, 10. ఏంటిది ఆన్సర్? 10 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది 10? యాక్చువల్గా ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లోని ఈ విభాగంలో ఏంటిది? 10వ విభాగంలో తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను పొరుగు పాఠశాలలో ఎలిమెంటరీ విద్యలో చేయాల్సిన విధిని పేర్కొంటుంది. 10వ విభాగం. ఓకే, 10th వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే CCE है ना, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. సో నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఈ క్రింది రంగాలలో ఒకటికో స్కోలాస్టిక్ రంగాల పరిధిలోకి రాదు. ఏది రాదు? ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు? జీవన నైపుణ్యాలు, సమాచార సాంకేతికత, వైఖరులు, సామాజిక విలువలు. ఆన్సర్ ఏంటిది? సమాచార సాంకేతికత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఉపాధ్యాయుడు తన వద్ద అందుబాటులో ఉన్న మొత్తం కేటాయించిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యాసకులు వాస్తవ అభ్యసన సమయాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించే సమయం ఏంటిది? అందుబాటులో ఉన్న సమయము, కేటాయించిన సమయము, విద్యా విషయక అభ్యసన సమయము, ప్రవర్తన సమయము. ఆన్సర్ ఏమవుతుంది? విద్యా విషయక అభ్యసన సమయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో ఒకరు తన కిండర్ గార్డెన్లో ఆటధారిత
పాఠ్య ప్రణాళికను రూపొందించడం ద్వారా ఆటను అభ్యసన మాధ్యమంగా సమర్థించారు? ఆన్సర్స్: రూసో, మాంటిసోరీ, పెస్టలోజీ, ప్రోబెల్. ఆన్సర్ ప్రోబెల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 29: తన విద్యార్థుల భావాల పట్ల సున్నితంగా ఉండే ఉపాధ్యాయురాలి నాయకత్వ శైలి ఏంటిది? జోక్యరహిత, నిరంకుశ, అధికారపూర్వక, ప్రజాస్వామ్య. ఆన్సర్ ఏంటిది? ప్రజాస్వామ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, సైకాలజీలో లాస్ట్ క్వశ్చన్ అండి. సో నేను టెట్, డిఎస్సి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, మీకు పనికి వస్తుంది. పేపర్ 1 మరియు పేపర్ 2 టెట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను నేను కీ పేపర్లను ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, బయాలజీ అండ్ సైన్స్ విడివిడిగా అక్కడ ఉంటే అదే విధంగా చెప్పాను. మరియు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని సిలబస్ లెసన్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అండి. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఎవరికైనా వీడియో అవసరం ఉంటే షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 30. బ్రూనర్ యొక్క క్రియాత్మక ప్రాతినిధ్య విధానం పియాజే యొక్క ఈ దశను పోలి ఉంటుంది. దేన్ని పోలి ఉంటుంది? మూర్త ప్రచాలక, పూర్వ ప్రచాలక, ఇంద్రియ చాలక, అమూర్త ప్రచాలక. ఆన్సర్ ఏమవుతుంది? ఇంద్రియ చాలక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు క్వశ్చన్ యాక్చువల్గా? బ్రూనర్ యొక్క క్రియాత్మక ప్రాతినిధ్య విధానం పియాజే యొక్క ఈ దశను పోలి ఉంటుంది. ఏ దిశను పోలి ఉంటుంది? ఇంద్రియ చాలక దశను పోలి ఉంటుంది. ఇదండి మన యొక్క సైకాలజీ క్వశ్చన్ పేపర్. సో ఇప్పటి వరకు నేను క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 తెలుగు ఉంటుందండి. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు విన్నందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నెక్స్ట్ సబ్జెక్టు స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ చూద్దాము. స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇప్పుడే చూద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి కీ పేపర్. ఇది ఎప్పుడు కండక్ట్ చేశారు? 19 జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి కీ పేపర్ అండి ఇది. తెలుగు క్వశ్చన్ పేపరు. ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాలి అనేది ఇందులో మనము డిస్కస్ చేద్దాము. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31 అంటే 1 అంటే మన యొక్క పేపర్ 2లో మన యొక్క క్వశ్చన్ నెంబర్ తెలుగులో 31 నుంచి 34 ఉంటుంది కాబట్టి, సో అంటే 31 నుంచి 60 ఉంటుంది. ఓకే, అయితే ఫస్ట్ బిట్ వచ్చేసి చూడండి, 31 నుండి ఈ కింది గద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. అంటే కింద ప్యాసేజ్ ఇచ్చాడు, ఆ ప్యాసేజ్ని చదివి మనము సరైన సమాధానాన్ని రాయాల్సి వస్తుంది. చూద్దాము ప్యాసేజ్లో ఏమిచ్చారు, మరి కింద క్వశ్చన్ ఏమిచ్చారో చూద్దాము. 1939 ఆగస్ట్ 3వ తేదీన గోలకొండ పత్రికకు సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదకులుగా నియమితులైనారు. గోలకొండ పత్రిక సురవరం వారి ప్రతిభకు
అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృపరిచింది. ఆయన చేసిన వ్యాసాలు, విమర్శలు మరియు సంపాదకీయాలు 1000కి పైగా ఉంటాయి. ఆయన పత్రికలో చర్చా వేదికను నిర్వహించేవారు. తద్వారా నృత్యాలను నిగ్గు తేల్చే అవకాశాలు విమర్శలకు కలిగించినట్లయితే వ్యక్తి స్వతంత్ర, పౌర హక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్రానికి గడ్డు రోజులున్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షలనే దూరుకుంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని కలిగించింది. అయితే ఇందులో మనకు ఈ ప్యాసేజ్ ఇచ్చిండు కదా, ఈ ప్యాసేజ్ నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి మనము చూద్దాము. అయితే క్వశ్చన్ నెంబర్ 31 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాణిలో గోలకొండ పత్రిక దీనిని అందించింది. దేనిని? సురవరం వారి జాగృతి, వ్యక్తి స్వతంత్ర గురించి ఉపన్యాస వేదికను, నెక్స్ట్ విమర్శలకు ఒక చిన్న మంచి చర్చా వేదికను, ఆంక్షలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని. ఆన్సర్ ఏమిచ్చారు? విమర్శలకు ఒక మంచి చర్చా వేదిక అని ఇక్కడ మనకు ప్యాసేజ్లో డిస్కస్ చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఏమన్నారు? 1939 ప్రాంతంలో ప్రాంతీయ భాషల స్థితి ఏమిటి? ప్రాంతీయ భాషల స్థితి ఏంటిది? మన యొక్క గద్య భాగం ప్రకారంగా ప్రోత్సాహకారము, జాగృత స్థితి పుష్కలం, నిరాటంక విజయాలు, నెక్స్ట్ చాలా గడ్డు పరిస్థితులు. ఆన్సర్ ఏంటిది? చాలా గడ్డు పరిస్థితులు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చర్చా వేదికలను నిర్వహించినది ఎవరు? విమర్శకులు, సురవరం, నిజాం ప్రభుత్వం, పౌరులు. ఆన్సర్ సురవరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గోలకొండ పత్రిక విషయంలో క్రింది వానిలో సరికానిది ఏంటిది? సురవరం ప్రతాపరెడ్డి గారు సంపాదకులు, తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను రగిలించింది, పత్రిక నిజాం ప్రభుత్వ సొంత సంస్థ, సత్యాలు నిగ్గు తేల్చే అవకాశాలను సురవరం కల్పించారు. సో ఇవి ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ కరెక్ట్. కాబట్టి సో ఇది తప్పు. కాబట్టి థర్డ్ వన్ మన యొక్క ఆన్సర్. సరికానిది అని తెలుసుకోమన్నాడు. సరికానిది ఏంటిది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 34 అయిపోయింది. అంటే పారాగ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనకు అయిపోయినాయండి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది పద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నాడు. అయినా సో మనకు స్క్రీన్ పైన ఈ విధంగా మనకు పద్యం ఇచ్చారు. ఈ పద్యంలోకించి మనకు కొన్ని క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాలి. అయినా భాస్కర గారు మనకు రచించారు. ఓకే. నెక్స్ట్ సో క్వశ్చన్, చేపట్టిన పనిని చక్కగా చేయడానికి కావలసిన వారు ఎవరు? నిశ్చల బలపు ఉన్న ఒక్కడే, అసంఖ్యాకమైన దేనుకోటులు, కౌరవులు, ప్రబలమైన సేన. ఆన్సర్ ఏంటిది? నిశ్చల బలము ఉన్న ఒక్కడే. అయినా అది పద్యం పరంగా, అయినా అస్పర్ధ పద్యం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఆవులన్నింటినీ చక్కించుకుందామని అనుకున్న వారెవరు? ఎవరు? కిరీటి, దేనుకోటులు,
కౌరవులు భాస్కరుడు. ఆన్సర్ ఏంటిది? కౌరవులు. కౌరవులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? కౌరవ సేనను తుదిమట్టించిన వారెవరు? శిలీముఖములు, ప్రబలసేన, కిరీటి, భాస్కరుడు. ఆన్సర్ ఏంటిది? కిరీటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏమన్నారు ఇక్కడ? ధేనుకోటి అనే పదానికి అర్థం ఏ రకంగా తీసుకోవాలి? ధేనువులైన కోటులు, కోటి సంఖ్య గల ధేనువులు, కోటి అనే వాడికున్న ఆవులు, అనేకములైన ఆవుల మందలు. అయితే ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అనేకములైన ఆవుల మందలు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వానిలో విశేషం కలిగిన వాక్యమేది? ఏంటి? వారెవ్వ, వెళ్ళు వెళ్ళు, అలానా, ఓహో, చింతనీయం కాదు, భారతదేశం విశాలమైనది, వినాల్సిన దానిని వినవలసినదే. ఆన్సర్ ఏంటిది? 3rd వన్, భారతదేశం విశాలమైనది. ఏమన్నారు? విశేషం కలిగిన వాక్యం. విశేషణం అంటే విశేషణము ఉంటుంది అయినా. సో ఆన్సర్ భారతదేశం విశాలమైనది. ఇది ఆశ్చర్యార్థకం, ఇది కూడా ఆశ్చర్యార్థకం. ఓకేనా. నెక్స్ట్ 39, 34, 40 క్వశ్చన్ నెంబర్ 40. క్రింది ఏ వాక్యంలో గుణసంధి పదమున్నది? వాక్యాలు అలంకారోచిష్టముగా మాత్రమే ఉండకూడదు. అలంకారకయ్య కావ్యాలు మాత్రమే ఉండదు. మాశయాలు కలిగి ప్రణాళిక ఔచిత్యంగా పనిచేయాలి. కావ్యాద్భుతమే జనరంజక లక్ష్య తేజము కావాలి. ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ వన్, కావ్యాలు అలంకారోచిష్టముగా మాత్రమే ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. అన్య పదార్థ ప్రాధాన్యతమైన సమాసమేది? ఏంది సమాసం? బహువ్రీహి, ద్వంద్వ, దిగువు మరియు నై తత్పురుష సమాసం. ఏంటి? అన్య పదార్థ ప్రధానమైన సమాసం ఏంటిది? బహువ్రీహి సమాసం. అన్యపదం అంటే వేరే పదం. అంటే జైసే త్రినేత్ర, 3 ఆంఖోं వాలా శివ్ అంటే కొత్త పదం వచ్చింది కాబట్టి సో యా బహువ్రీహి సమాసం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది ఏ అలంకారం అవుతుంది? అతిశయోక్తి, యమకం, స్వభావోక్తి, రూపకం. ఆన్సర్ ఏమవుతుంది? స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అలంకారంలో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడము జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 4 పాదాలలో 5 సూర్యగణాలతో మాత్రమే 2 పద్యపాదములు ఉండే పద్యమేది? తేటగీతి, కందం, ద్విపద, ఆటవెలిది. ఆన్సర్ ఏంటిది? ఆటవెలిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆటవెలిదిలో ఏముంటుందట? 4 పాదాలలో మరియు 4 పాదాలలో 5 సూర్యగణాలతో మాత్రమే 2 పద్యపాదాలు ఉండే పద్యము ఏంటిది? ఆటవెలిది ఉంటుంది. నెక్స్ట్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నీటి నుండి పుట్టినది అనే వ్యుత్పత్తి కలిగిన పదమేది? నది, సంద్రం, జలజం, నదం. ఆన్సర్ ఏమవుతుంది? జలజం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఏమన్నారు ఇక్కడ? బృహస్పతి తండ్రి అనే
నానార్థాలు కలిగిన పదము ఏది? పితరుడు, జనకుడు, గురువు మరియు వశిష్ఠుడు. ఆన్సర్ గురువు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాక్యాల్లో సమర్థుడు అనే పదార్థం కలిగి ఉన్న వాక్యం ఏది? లక్షణికుడు దేశాన్ని రక్షించేవాడు కాకపోవచ్చు. వైలక్షణీయుడు సద్బుద్ధితో ఉంటే మంచిది. దాక్షాయణి సర్వసమ్మోహన శక్తికి ప్రతీక. దక్షుడు మాత్రమే ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తాడు. ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏమన్నారంటే రోటిలో తలదార్చి రోకటి పాము పోటుకు మెరయుట. రోటిలో తలదార్చి రోకటి పాము పోటుకు వెరయుట అనేది ఈ కింది వానిలో ఏమవుతుంది ఇక్కడ ఏంది? వృత్తిపదం, సామెత और పౌరాణికం, వృత్త్యుత్పత్తి. ఏమవుతుంది? రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరయుట అని అంటే ఇది ఒక సామెత అండి. ఓకే, ఇదేంటో సామెతకు అర్థమో నాకు తెలియదు, నేను హిందీ టీచర్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. చెట్టు అనే అర్థాన్ని ఇచ్చే పదాలు క్రింది వాణిలో ఏవి? ఏంటిది? బురుహం, త్మాజం, మ్రాను. ఓకే, సో ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆంధ్ర మహాభాగవత పుస్తక రచయిత ఎవరు? ఆంధ్ర మహాభాగవత పుస్తక రచయిత ఎవరు? బమ్మెర పోతన గారు. నన్నయ్య గారు తిక్కన కాదు, శ్రీనాథ కవి సార్వభౌములు కాదు. ఆన్సర్ ఏంటిది? బమ్మెర పోతన గారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 ఈ కింది వానిలో సినారె గారి రచన ఏది? విశ్వంబర, పావని, మోదుగుపూలు, పసిడి బొమ్మ. ఆన్సర్ విశ్వంబర. విశ్వంబర అనేది ఈ కింది వానిలో సినారె గారి రచన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 పాల్కురికి సోమనాథుడు బండారు బసవన్న గూర్చి ఏ గ్రంథంలో రాశారు? దేనిలో రాశారు? చైతన్యలహరి, బసవ పురాణము, బసవేశ్వర శతకం, విశ్వేశ్వర రగడులు. ఆన్సర్ బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు బండార బసవన్న గురించి ఈ గ్రంథంలో రాసిండు, బసవ పురాణంలో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథం ద్వారా ప్రసిద్ధి పొందింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగారాచార్యులు, బిరుదురాజు రామరాజు, సురవరం ప్రతాపరెడ్డి. ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పివి నరసింహారావు గారి రచన ఏది? చాకలి ఐలమ్మ, సావిత్రిబాయి, గొల్ల సారెవ్వ, గొల్ల రామవ్వ. ఆన్సర్ ఏంటిది? గొల్ల రామవ్వ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన భూషణ వికాస దూరతి దూర అనే మకుటముతో శతకం రాసిన కవి పేరేమి? వేమన పెరుమాండ్ల, మారద వెంకయ్య, అందె వెంకటరాజం, కాకుత్స్యం శేషప్ప. ఆన్సర్ కాకుత్స్యం శేషప్ప కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న సమాజాల అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు?
ప్రొఫెసర్ విట్నీ, ప్రొఫెసర్ రాబర్ట్ బ్లూమ్ఫీల్డ్. ఆన్సర్ ఏమవుతుంది? ప్రొఫెసర్ విట్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. దీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక అధ్యయనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనల్లో కనబడవలసిన మార్పులే. లక్ష్యాలు, గమ్యాలు, సామర్థ్యాలు, ప్రమాణాలు. ఆన్సర్ ఏమవుతుంది? గమ్యాలు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మానవుల నిత్య వ్యవహారములో భావ ప్రసరణం ఎక్కువగా జరిగేది ఏంటిది? చేష్టల ద్వారా, హావభావాల ద్వారా, మౌఖికంగా, రాత ద్వారా. ఆన్సర్ ఏమవుతుంది? మౌఖికంగా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సమూహ భావన, జుట్టు కృత్యాలు మున్నగు వాటి ప్రాతిపదికగా పిల్లలు విద్యా విషయక సామాజిక అభివృద్ధికి తోడ్పడు అభ్యసన ప్రక్రియయే ఏంటిది? అన్వేషణాత్మక అభ్యసనం, ప్రత్యక్ష బోధన, డిజిటల్ బోధన, సహకార అభ్యసనం. ఆన్సర్ సహకార అభ్యసనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కొన్ని పాఠశాలల్లో నల్ల బల్లలకు బదులుగా నేడు ఉపయోగిస్తున్న బోర్డులు ఏంటిది? నేడు ఉపయోగిస్తున్న బడులు అంటే కొన్ని పాఠశాలలో నల్ల బల్లలకు బదులుగా నేడు ఉపయోగిస్తున్న బోర్డులు ఏంటిది? ఎరుపు రంగు బోర్డులు, ప్రతిస్పందించే తెల్ల బోర్డులు, సమాధానాలు సూచించే బోర్డులు, ప్రకటన బోర్డులు. ఆన్సర్ ప్రతిస్పందించే తెల్ల బోర్డులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్, తెలుగులో లాస్ట్ క్వశ్చన్ అండి. నేను ఇక్కడ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో టెట్ మరియు డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా అన్ని కీ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అన్ని క్వశ్చన్ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు వేరే క్వశ్చన్ పేపర్లు కూడా కావాలి, అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని పేపర్లు పేపర్ 1, పేపర్ 2 కావాలంటే ప్లేలిస్ట్ చూడండి, మీకు దొరుకుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే పర్వాలేదండి. సో నెక్స్ట్ ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 60. దీంతో మనకు తెలుగు క్వశ్చన్ పేపర్ అయిపోతుందంట. చూద్దాము. మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే చేయాల్సింది పరీక్ష విధానాన్ని సంస్కరించడమే అని అభిప్రాయపడిన కమిషన్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, డిఎస్ కోటారి, లక్ష్మణస్వామి ముదలియార్, సర్దార్ స్వరణ్ సింగ్ జీ. ఆన్సర్ ఏంది? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకే. మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే చేయాల్సిన పరీక్షా విధానాన్ని సంస్కరించడమే అని అభిప్రాయపడినది ఎవరు? సర్వేపల్లి ఎస్ఆర్కే గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అని ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఇది జూన్ 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క కీ పేపర్ గురించి మనము క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి అనేది ఈ పేపర్లో మనం డిస్కస్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 91.
91 నుంచి 120 వరకు మనకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 60 నుంచి 90 వరకు నేను తెలుగు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 91 స్క్రీన్ పైన అనిపిస్తుంది చూడండి. రవి రాత్రి 10 గంటలకు పడుకోవాలనుకున్నాడు. దానికంటే ముందు అతను 6 సబ్జెక్టులలో ఇంటి పని పూర్తి చేయాలనుకున్నాడు. అతనికి ఒక్కొక్క సబ్జెక్టు ఇంటి పని పూర్తి చేయడానికి 35 నిమిషాల సమయము పడుతుంది. అతను సమయానికి పడుకోవాలంటే ఏ సమయంలో ఇంటి పని ప్రారంభించి పూర్తి చేయాలి? ఏంది ఆన్సర్? ఏమిన్నారు? 6:10 PM, 7 PM, 7:30 PM, 6:30 PM. 6:30 6:30కే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అంటే రవి రాత్రికి 10 గంటలకు పడుకోవాలనుకున్నాడు. అంటే 10 గంటలకే పడుకోవాలంటే అన్ని సబ్జెక్టు కంప్లీట్ కావాలంటే 35 నిమిషాలలో. సో 6:30కే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 92. ఇద్దరు వ్యక్తుల వయస్సులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 16 సంవత్సరాల క్రితం వారి వయస్సు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వారిలో పెద్ద వ్యక్తి ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో ఎంత? 56, 56 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 6 మీటర్లు మరియు 14 మీటర్లు ఎత్తున్న 2 స్తంభాలు వాటి పాదాల మధ్య 15 మీటర్లు దూరంలో నేలపై నిఠారుగా ఉన్నాయి. అయితే వాటి పైన గల పైకోణాల మధ్య దూరం మీటర్లలో ఎంత అవుతుంది? 17 మీటర్లు. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? ఇవి లెక్క చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. 2 సంఖ్యల వర్గాల మొత్తం 116 మరియు వాటి వ్యత్యాసం యొక్క వర్గం 36. అయితే ఆ 2 సంఖ్యల లబ్ధం ఏంటిది? ఆ 2 సంఖ్యల లబ్ధం ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఎంత అవుతుంది? 40 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, త్రిభుజం ABCలో కోణం B = 70 degrees. అయితే AB = BC అయితే కోణం C ఎంత అవుతుంది అన్నాడు. కోణం C ఎంత అవుతుంది? 55 డిగ్రీలు. ఎంత అవుతుంది? 55 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వానిలో ఏది క్రింది వాటిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది? ఏది వివరిస్తుంది? 2 + 3 = 3 + 2 అనేది నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 3 - 9x / 2x + 6 = -3/2 అయితే x ఎంత అన్నాడు. x ఎంత అవుతుంది? x 2 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటి? ఒక దీర్ఘఘనం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 14 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. ఆ దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 708 చదరపు మీటర్లు. అయితే దాని ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 11 సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్రింది వానిలో ఘన భూపది ఎంత అవుతుంది? x³ + x ఎంత అవుతుందండి? x³ + x అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 100. సో ఏమన్నారు ఇక్కడ? ఒక స్తూపం యొక్క
వ్యాసార్థం మరియు ఎత్తు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని ఘన పరిమాణము 14,850 ఘనపు మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లలో ఇక్కడ పై ఈక్వల్ టు 22/7గా తీసుకోండి అన్నాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి 15 అవుతుంది. ఎంత అవుతుంది? 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. ఒక తండ్రి తన కొడుకు కంటే 5 రెట్లు పెద్దవాడు, కానీ 15 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కంటే 2 రెట్లు మాత్రమే ఉంటుంది. కొడుకు ప్రస్తుత వయస్సు సంవత్సరాలలో ఎంత అవుతుంది? 5 సంవత్సరాలు, 5 ఇయర్స్. ఏనా? 5 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 102, A:B ఈక్వల్ టు 3:4 అయితే B:C ఈక్వల్ టు 5:7 అయితే ఇక్కడ ఏమన్నారు? A:B:C ఎంత అంటున్నాను. ఎంత అవుతుంది? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆన్సర్ 15:20:28 ఆన్సర్ అవుతుంది. ఇది A, B, ఇది C ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ABC. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఈ విధంగా చూడండి. క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? 141 ప్రధాన సంఖ్య కాదు. ఏది ప్రధాన సంఖ్యలు అవుతాయి మరి? 101 అవుతుంది, 113 కూడా అవుతుంది, 131 కూడా అవుతుంది. ఇది అవుతుంది, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక తరగతి గదిలోని 50 మంది బాలికలకు ప్రతి బాలుడికి 8 నారింజ పండ్లు మరియు ప్రతి బాలికకు 6 నారింజ పండ్లు వచ్చే విధంగా 330 నారింజ పండ్లను పంచారు. ఆ గదిలోని బాలుర సంఖ్య ఎంత? బాయ్స్ సంఖ్య ఎంత? 15 మెంబర్స్. సింపుల్. ఆన్సర్ ఏంటిది? 15 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి. క్వశ్చన్ నెంబర్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక సంఖ్యను 5తో భాగిస్తే మనకు 3 శేషం వస్తుంది. ఆ సంఖ్య యొక్క ఘనాన్ని 5తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది? 5తో భాగిస్తే ఎంత అవుతుంది? శేషం 2 అవుతుంది. అయితే సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 స్క్రీన్ పైన కనిపిస్తుంది. A-B ఈక్వల్ టు 12 అయితే AB ఈక్వల్ టు C అయినప్పుడు A/B ప్లస్ B/A ఎంత అవుతుంది అంటున్నాడు. ఎంత అవుతుంది? ఇక్కడ 26 అవుతుందండి. ఎంత అవుతుంది? 26. లాస్ట్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 28 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రంలో లిఖించగలిగిన అతిపెద్ద వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో 5:22/7గా తీసుకోమన్నాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది? 616 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్వశ్చన్ నెంబర్ 108 ఏంటిది? ఇక్కడ x -1 మరియు y -1 రేఖల యొక్క ఖండన బిందువు నిరూపకాలు ఏమవుతుంది? -1, -1 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది? x, y ఏంటి? -1, -1గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ఏదైనా సరి సహజ సంఖ్య m<10 నకు m×m+2 m+4 లబ్ధం ఎల్లప్పుడూ దీనితో భాగించబడుతుంది. 3తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 110.
3 సంఖ్యల మొత్తం 88 మరియు అవి 4:9:16 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వానిలో మొదటి మరియు మూడవ సంఖ్య లబ్దం ఎంత? ఎంత అవుతుంది? 576 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 100 మరియు 200 మధ్యలో 7 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత? ఏంది? 2107 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? 100 నుంచి 200 మధ్యలో 7 చే భాగించబడేటటువంటి సంఖ్యల మొత్తం 2107 ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 112. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్య గతం ఎంత అవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సమీకరణం x² - 5x + 6 = 0 అయితే 0 యొక్క మూలాల మొత్తం ఏంటి? దీని యొక్క మూలాల మొత్తం ఎంత? ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుందండి. ఆన్సర్ 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. √3n = 243 అయితే n ఎంత? n 10 అవుతుంది. n 10 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 115 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వార్షిక పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో పొందిన మార్కులకు కమ్మి రేఖాచిత్రం నిర్మించమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను కోరారు. ఈ సమస్య ద్వారా ముదింపు చేయగల విద్యా ప్రమాణం ఏంటిది? ఏంది? దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్రింది వాటి నుండి గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ సేవలను గుర్తించండి. బీజగణితంలో ధనాత్మక మరియు రుణాత్మక సంఖ్యలను చర్చించడము, మాక్ తీటా ఫంక్షన్లు, సమున్నత సంయుక్త సంఖ్యల భావనను పరిచయం చేయడం, సైన్ పట్టికల తయారీ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏసీ మాత్రమే, ఏడి మాత్రమే అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? బీసీ మాత్రమే. బీసీ ఏంటిది? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? బీసీ, బి మరియు సి మాక్ తీటా ఫంక్షన్లు మరియు సమున్నత సంయుక్త సంఖ్యల భావనను పరిచయం చేయడము. ఇది 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 117. చూడండి. క్రింది భావనను సర్పిలాకార విధానంలో బోధించడానికి వీలుగా వాటి కాఠిన్యత మరియు భావాత్మక అభివృద్ధి దృక్పథం ఆధారంగా క్రమంలో అమర్చండి. ఏంటిది? బీజీయ సమాసాల పరిచయము, 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు, నెక్స్ట్ వర్గ సమాసాల కారణంగా విభజన. ఆన్సర్ ఈ విధంగా అడిగారు. దీన్ని సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానాన్ని ఎంచుకున్నాను. ఏసిబిడి. ఆన్సర్ ఏసిబిడి. అంటే సరైన క్రమంలో మనకు అమర్చడం జరగాలి. అయినా సోపానాలు ఇక్కడ ఏ ఫస్ట్ వన్ అవుతుంది. ఏంది? బీజీయ సమాసాల పరిచయం. ఓకేనా? పరిచయం. నెక్స్ట్ తర్వాత సి అవుతుంది. ఏంది? సి అవుతుంది ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు. దాని తర్వాత బి అవుతుంది. బి ఏంటి? 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు. నెక్స్ట్ తర్వాత డి అవుతుంది. ఏమవుతుంది? వర్గ సమాసాల కారణంగా విభజనాలు. ఓకే, ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 118. సో
క్రింది వాటిలో పాఠశాలలో గణిత క్లబ్ నిర్వహించే కార్యక్రమాలను గుర్తించండి. గణిత నమూనాలు మరియు సామాగ్రి సేకరించడము, విద్యార్థులతో సెమినార్లు నిర్వహించడము, గణితంలో పోటీ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడం, బులెటిన్ బోర్డును నిర్వహించడం. ఆన్సర్ ఏమవుతుంది? చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. ఏంది? ఆప్షన్ ఏబిసిడి ఆల్ అన్నాడు. ఏబిసిడి ఆల్ ఏంటిది? ఏ కూడా కరెక్ట్, బిసిడి అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 అయినా ఎక్సోనిస్. క్రింది వాటిలో ద్విమితీయ బోధనోపకరణానికి చెందనిది అన్నాడు. చెందనిది ఏంది? ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, ఘనాకారాలు, చార్టులు. ఆన్సర్ ఘనాకారాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 120. సో నేను టెట్ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు తెలుగు నుంచి సోషల్ వరకు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కీ పేపర్ నేను ప్లేలిస్ట్ ప్రకారంగా పెట్టాను, చూడండి. ఎవరికైనా వీడియో అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పింది ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే, మంచిగా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూద్దాము క్వశ్చన్ నెంబర్ 120 ఏమి ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 120 ఏంటి? గణిత బోధన విధానానికి సంబంధించి క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఏ, నిర్మాణాత్మక విధానం వైగోట్స్కీ ప్రకారం సామాజిక పరస్పర చర్య అభ్యసనంలో సహాయపడుతుంది. ఆగమన విధానం అమూర్తం నుండి మూర్తమునకు కొనసాగును. నిగమన విధానం మూర్తం నుండి అమూర్తమునకు కొనసాగును. విశ్లేషణాత్మక పద్ధతి సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశంనకు కొనసాగును. సో ఆన్సర్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించింది. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ డి మాత్రమే అన్నాడు. ఏ అండ్ డి ఏంటిది? ఇక్కడ ఏ ఏంటిది? ఇక్కడ ఏమన్నారు? నిర్మాణాత్మక విధానంలో వైగోట్స్కీ ప్రకారము సామాజిక పరస్పర చర్య అభ్యసనంలో సహాయపడుతుంది. మరియు డి ఏంటిది? ఇక్కడ విశ్లేషణాత్మక పద్ధతి సిద్ధాంతాలను నిరూపించడంలో ముగింపు నుండి దత్తాంశమునకు కొనసాగును అనేది ఆన్సర్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. సో హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డిసి స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సైన్స్ క్వశ్చన్ పేపర్, కీ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారంటే జూన్ 19th జూన్ రోజు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. చూద్దాము క్వశ్చన్ నెంబర్ ఏ విధంగా ఇచ్చారు. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి కూడా డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 121 అన్నమాట. అయినా మన సబ్జెక్టు ఇక్కడ ఉంటుందన్న. సో చూడండి, కేవలం ధ్రువాలు మాత్రమే తలతన్యతను ప్రదర్శిస్తాయి. ఎందుకంటే ధ్రువాలు స్థిర ఘన పరిమాణాన్ని కలిగి ఉండవు. వాయువులు బలమైన అంతర పరిమాణు శక్తులను కలిగి ఉంటాయి. ధ్రువాలు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు. సో ఆన్సర్ వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు అంటున్నాడు. ఏంది ఇక్కడ క్వశ్చను? కేవలం ధ్రువాలు మాత్రమే తలతన్యతను ప్రదర్శిస్తాయి. ఎందుకంటే వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. సో స్క్రీన్ పైన తెలంగాణలో గ్రేట్ బేర్
సప్తర్షి మండలం ఏంటిది? ఆన్సర్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉత్తర దిశలో కనిపిస్తుంది, దక్షిణ దిశలో కనిపిస్తుంది, భూమధ్య రేఖ ప్రాంతంలో కనిపిస్తుంది మరియు అంటార్కిటా వలయంలో కనిపిస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తర దిశలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రేట్ బేర్ సప్తర్షి మండలం ఎక్కడ? ఉత్తర దిశలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 123 చూడండి. సంప్రదాయ కెలిడియాస్కోప్ ఉపయోగించే ఏవేని రెండు దర్పణాల మధ్య ఉండే సాధారణ కోణం డిగ్రీలలో ఎంత? ఎంత అవుతుంది? 60 డిగ్రీలు, 45, 30, 90. ఆన్సర్ ఏంటిది? 60 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శృతి దండంను కనుగొన్నవారు ఎవరు? శృతి దండము ఏనా? సో చూద్దాము ఎవరు? అలెగ్జాండర్ గ్రహం బెల్, జాన్ టిండాల్, థామస్ అల్వా ఎడిసన్, జాన్ షోర్. ఆన్సర్ ఏంటి? జాన్ షోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. క్వశ్చన్ నెంబర్ 125 ఏంటిది? ఉష్ణ మరియు ఉష్ణోగ్రతకు సంబంధించి సరైన వివరణను గుర్తించండి. ఏంటి సరైన వివరణ? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి? ఉష్ణం అనేది ఉష్ణోగ్రత ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది, అయితే ఉష్ణోగ్రత అనేది చలనంలో ఉన్న శక్తి. ఉష్ణోగ్రత అనేది ఒక వ్యవస్థ యొక్క మొత్తం శక్తి అయితే ఉష్ణం అనేది చల్లదనం తీవ్రత యొక్క కొలత. నెక్స్ట్, ఉష్ణోగ్రత అనేది ఉష్ణ శక్తి ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది, అయితే ఉష్ణం ప్రవహించే శక్తి. నెక్స్ట్, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత అనేవి విభిన్న ప్రమాణాలలో వ్యక్తీకరించబడిన ఒకే భౌతిక రాశులు. ఆన్సర్ ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేది ఉష్ణ శక్తి ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది, అయితే ఉష్ణం ప్రవహించే శక్తి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వస్తువు యొక్క చలనం సమరీతిగా ఉందని ఎప్పుడు అంటాము? దాని వేగం చలించినంత కాలం స్థిరంగా ఉన్నప్పుడు, దాని వేగం కాలంతో సమానంగా పెరుగుతున్నప్పుడు, ఇది తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరినప్పుడు, దాని త్వరణం స్థిరమైన రేటుతో పెరుగుతున్నప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా ఆన్సర్ అవుతుంది చూద్దాము. ఇక్కడ ఒక వస్తువు యొక్క చలనం సమరీతిగా ఉందని ఎప్పుడు అంటామంటే దాని వేగం చలించినంత కాలం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఈ విధంగా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది వాటిలో అయస్కాంత క్షేత్రం గురించి సత్యమైన వ్యాఖ్యను గుర్తించండి. నిజమైనటువంటి వ్యాఖ్య ఏది? ఇది ద్వితీయంగా మాత్రమే ఉంటుంది. ఇది అయస్కాంతం యొక్క ఉపరితలానికి పరిమితమై ఉంటుంది. ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది మరియు ఇది అయస్కాంతం యొక్క ధ్రువాల మధ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది. క్వశ్చన్స్ ఈ విధంగా ఏమని అడిగారు ఇక్కడ? క్రింది వాటిలో అయస్కాంత క్షేత్రం గురించి సత్యమైన వ్యాఖ్య ఏమవుతుంది ఇక్కడ? ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. మానవ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం 10 MA అయితే 10 MA అయితే ప్రవాహం ఇలా ఉండవచ్చు. ఏ విధంగా ఉండవచ్చు? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ప్రవాహాన్ని గుర్తించగలం, కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది, నొప్పిని కలుగజేస్తుంది, కండరాలు నియంత్రణ కోల్పోవడానికి కారణమవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది. అసలు క్వశ్చన్ ఏమడిగారు? మానవ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము 10 MA అయితే ప్రవాహం ఇలా ఉండవచ్చు. ఎలా ఉంటారు? కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అపక్షేపం అంటే ఒక పదార్థం మరొక దానితో కరిగిపోయే సజాతీయ మిశ్రమం రసాయన చర్య జరిగే సమయంలో విడుదలయ్యే వాయు ఉత్పన్నం, రసాయన చర్యలో ఏర్పడిన కరగని పదార్థం. నెక్స్ట్ బాష్పీభవనం తర్వాత మిగిలిన ఉన్న ద్రవం. ఆన్సర్ ఏమవుతుంది? రసాయన చర్యలో ఏర్పడిన కరగని పదార్థం. క్వశ్చన్ ఏమన్నా అడిగారు? అపక్షేపం అంటే ఒక రసాయన చర్యలో ఏర్పడిన కరగని పదార్థం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 130. నాన్ స్టిక్ వంట సామాగ్రిలో ఉపయోగించే పదార్థం ఏంటిది? పాలిథిన్, పీటీఈఎఫ్, పాలీటెట్రాఫ్లోరోఎథిలీన్ మరియు పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ బేకాలైట్. ఆన్సర్ ఏమవుతుంది? పీటీఎఫ్ఈ అవుతుంది. పీటీఎఫ్ఈ ఏంటిది? ఎథిలీన్ అనేది నాన్ స్టిక్ వంట సామాగ్రిలో ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. క్రింది వాటిలో మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించండి. మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించమన్నారు. ఏంది ఇక్కడ? ఘనపు కొవ్వొత్తులు, మైనపు కొవ్వొత్తులు, మెగ్నీషియం, కిరోసిన్ స్టవ్ యొక్క పత్తి మరియు చార్కోల్. ఆన్సర్ ఏమవుతుంది? చార్కోల్. అసలు క్వశ్చన్ ఏమడిగారు? క్రింది వాటిలో మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించి. మంటను ఏర్పరచని పదార్థం ఏంటిది? చార్కోల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ జతపరచమన్నారు, చూద్దాము. సో క్రింది శాస్త్రవేత్తలను వారికి సంబంధించిన నియమాలతో జత చేసి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమడిగారు? జాన్ డాబరినర్. నెక్స్ట్ జాన్ న్యూలాండ్. నెక్స్ట్ డమిత్రి మెండలీఫ్. నెక్స్ట్ హెన్రీ మోస్లీ. నెక్స్ట్ ఆవర్తన నియమం, త్రిక నియమం. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన నియమం, అష్టక నియమం. వీటిని సరైన దాన్ని సెలెక్ట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏంటిది సరైనది? మరియు ABCD అన్ని ఇచ్చారు అయినా. సో ఇందులో కరెక్ట్ ఏది మరి? A2, B4, C1, D3 ఏమేమి ఇచ్చాడో చూద్దాము. సో ఇక్కడ వీటిని మ్యాచింగ్ చేద్దాం అయినా. సో చూద్దాం, మ్యాచింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో జాన్ డాబరినర్కి సెకండ్ వన్ తోటి త్రిక నియమం అనేది మనము సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ జాన్ న్యూలాండ్ దేనితోటి? అష్టక నియమం. ఏంటిది? జాన్ న్యూలాండ్ అష్టక నియమం తోటి మనము సెట్ చేయాలి. నెక్స్ట్ డిమిత్రి మెండలీఫ్ దేనితోటి సెట్ అవుతుంది? ఆవర్తన నియమం అవుతుంది. నెక్స్ట్ D3 దేనితోటి సెట్ అవుతుంది? ఇక్కడ ఇది హెన్రీ మోస్లీ అనేది ఆధునిక ఆవర్తన నియమం తోటి సెట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇవన్నీ రాసుకోండి అయినా. సో నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో కూడా ఈ విధమైనటువంటి సేమ్ క్వశ్చన్ పేపర్ కాకుండా వేరే క్వశ్చన్, ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ 18th జూన్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్ అడిగిండు. ఒక్కసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మళ్ళా జతపరచమన్నాడు. ఓకే. కేంద్ర పూర్వకాణం, మిథ్యా శరీర కుహరం, జల ప్రసరణ వ్యవస్థ, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఎకైనోడెర్మేటా, మొనీరా, ఆర్థోపోడా, నిమటోడా. వీటిని జతపరచండి అన్నాడు. ఇప్పుడు జతపరిస్తే ఆప్షన్స్ ఈ విధంగా వస్తుంది. A2, B4, నెక్స్ట్ C1, D3,
3గా మళ్ళీ ఇదే కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి మనకు ఆన్సర్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వీటిని మ్యాచింగ్ చేద్దాం అన్నమాట. ఓకే, సో మ్యాచింగ్ చేస్తే మనకు ఈ విధంగా ఆన్సర్ మనకు దొరుకుతుంది. చూద్దాము. ఫస్ట్ వన్, కేంద్రపూర్వక కణం. కేంద్రపూర్వక కణం దేనితోటి మ్యాచ్ అవుతుంది? మోనిరా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, మిథ్యా శరీర కుహరం దేనితోటి? నిమటోడా తోటి సెట్ అవుతుంది. నెక్స్ట్ జల ప్రసరణ వ్యవస్థ దేంతో? ఎకైనోడెర్మేటా. నెక్స్ట్ దాంతో తర్వాత వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో ఉంటుంది? ఆర్థ్రోపోడా జీవిలో ఉంటుందన్నమాట. చూడండి, ఇది చాలా బాగుంటుంది, పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, 134. క్వశ్చన్ నెంబర్ 134, 2 గదులు కలిగిన హృదయం గుండె ఇది కింది జీవిలో కనబడుతుంది. దేనిలో కనిపిస్తుంది? మొసలి, కప్ప, పావురం మరియు చేప. ఆన్సర్ ఏమవుతుంది? చేప. చేపలో ఎన్ని గదులు ఉంటాయి? 2 గుండె గదులు ఉంటాయి. ఏనా? ఐ థింక్ ఈ విధంగా. ఏనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒకే వర్గానికి చెందిన జీవుల సరైన జతను గుర్తించండి. ఏంది సరైన జతలు? సరైన జతాన్ని గుర్తించమనగా ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు: క్లామిడోమోనాస్ మరియు ఆస్పర్జిల్లస్, అమీబా మరియు వర్టిసెల్లా, ఈడోగోనియం మరియు సైక్లాప్స్, స్పైరోగైరా మరియు రైజోఫస్. ఆన్సర్ ఏమవుతుంది? అమీబా మరియు వర్టిసెల్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒకే వర్గానికి చెందిన జీవుల సరైన జతను గుర్తించండి. ఏంది? అమీబా మరియు వర్టిసెల్లా ఒకే వర్గానికి చెందినటువంటిది. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటిది? కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటిది? క్షయ మరియు పోలియో, మసూచి మరియు స్వైన్ ఫ్లూ, కలరా మరియు టైఫాయిడ్, తట్టు మరియు గౌద బిళ్ళలు. ఆన్సర్ ఏమవుతుంది? కలరా మరియు టైఫాయిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి పేరేంటి? కలరా మరియు టైఫాయిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ప్రత్యేక ప్రదేశంలో, ప్రాంతం, దేశంలోని మొక్కలు లేదా జంతువులను క్రింది విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించింది. ఏనా? ఎండామిక్ జాతులు, ఆపదలో ఉన్న జాతులు, అంతరించిపోయే జాతులు, విదేశీ ఆక్రమణ జాతులు. ఆన్సర్ ఏమవుతుంది? ఎండామిక్ జాతులు అని అంటారట. ఓకే, సో ఒక ప్రత్యేక ప్రదేశం, ప్రాంతం, దేశంలోని మొక్కలు లేదా జంతువులను ఈ కింది విధంగా పిలుస్తారు. ఏమంటారు? ఎండామిక్ జాతులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆవరణ వ్యవస్థలోని పునరుత్పత్తిదారులు ఏంటిది? ప్రాథమిక వినియోగదారులు, ఉత్పత్తిదారులు మరియు విచ్ఛిన్నకారులు, మాంసాహారులు. ఆన్సర్ విచ్ఛిన్నకారులు ఆన్సర్ అవుతుంది. ఏంది క్వశ్చన్ ఇక్కడ? ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు ఎవరు? విచ్ఛిన్నకారులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో కీటకనాశిని కానిది ఏది? బెంజిన్ హెక్సాక్లోరైడ్, డైక్లోరో డిఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. నెక్స్ట్ ఎండోసల్ఫార్ 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. అయినా? సో ఆన్సర్ ఏంటిది? 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కీటకనాశిని కానిది 2,4D. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. పుష్పంలో ఆవశ్యక భాగాలను గుర్తించండి. పుష్పంలో ఆవశ్యక భాగాలను గుర్తించండి. ఏంది ఆవశ్యక భాగాలు?
రక్షక పత్రావళి మరియు ఆకర్షక పత్రావళి, కేసరావళి మరియు అండకోశం, పుష్పాసనం మరియు పుష్పవృత్తం, మరియు ఇక్కడ విత్తనము మరియు అండాశయం. ఆన్సర్ ఏమవుతుంది? కేసరావళి మరియు అండకోశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పుష్పంలోని ఆవశ్యక భాగాలను గుర్తించండి అన్నప్పుడు ఏమని? కేసరావళి మరియు అండకోశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో రూపాంతరం చెందిన భూగర్భ కాండం ఏంటిది? చిలగడదుంప, క్యారెట్, ముల్లంగి మరియు బంగాళదుంప. ఆన్సర్ ఏంటిది? బంగాళదుంప అవుతుంది. బంగాళదుంప ఏమవుతుంది? ఇక్కడ క్రింది వాటిలో రూపాంతరం చెందిన భూగర్భ కాండం ఏది? భూగర్భ కాండం ఏంటిది? బంగాళదుంప భూగర్భ కాండం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక మాతృకణం నుండి క్షయకరణ విభజనాంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? 2, 4, 8 మరియు 16. ఆన్సర్ ఏంటిది? మరియు 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? 4. ఒక మాతృకణం నుండి క్షయకరణ విభజనాంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది. ఏంది? మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అయినా సో ఏమన్నారు ఇక్కడ? రోనాల్డ్ రాస్, రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరియు కేంద్రకం, మలేరియా, పెన్సిలిన్, కణం, సెల్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది? స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. ఏంటిది? A2, B4, C1, D3. ఈ విధంగా మనకు ఆన్సర్స్ ఇచ్చారు. ఒక్కొక్క దాన్ని మనము మ్యాచింగ్ చేద్దాము. A2, B4, C1, D3 ఇచ్చిండు కదా, చూద్దాము ఏది దీంతో మ్యాచ్ అవుతాయి. సో ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ వన్ రోనాల్డ్ రాస్ దేంతో మ్యాచ్ అవుతుంది? మలేరియా. నెక్స్ట్ రాబర్ట్ హుక్ అనేది కణంతో మ్యాచ్ అవుతుంది. రాబర్ట్ బ్రౌన్ దేంతో మ్యాచ్ అవుతుంది? ఇక్కడ కేంద్రకం. ఓకే. నెక్స్ట్ D3 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దేంతో మ్యాచ్ అవుతుంది? పెన్సిలిన్ అనేది. ఈ విధంగా చూడండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. చాలా బాగుంటుంది, అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గొర్రె నుండి ఉన్నిని సేకరించే దశలకు సంబంధించని ప్రక్రియను గుర్తించండి. అయినా షీరింగ్, స్కోరింగ్, స్టిఫ్లింగ్ మరియు బ్లీచింగ్. ఆన్సర్ ఏమవుతుంది? స్టిఫ్లింగ్ అవుతుంది. ఓకే. సో ఏమన్నాడు ఇక్కడ? గొర్రె నుండి ఉన్నిని సేకరించే దశలకు సంబంధించని ప్రక్రియ గుర్తించండి. సంబంధించినది ఏంటి? స్టిఫ్లింగ్ అనేది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? ఐన్స్టీన్ ప్రకృతిలో ప్రతి చోట మనం ముందుగా స్థిరపడిన సామర్థ్యాలను చూస్తాము అని అన్నాడు. ఇది సైన్స్ యొక్క విలువను ప్రతిబింబిస్తుంది. ఇది ఏ విలువను ప్రతిబింబిస్తుంది? ఏంది? సౌందర్యాత్మక విలువ, సాంస్కృతిక విలువ, మరియు క్రమశిక్షణాత్మక విలువ, మరియు నైతిక విలువ. ఆన్సర్ ఏమవుతుంది? సౌందర్యాత్మక విలువ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది ఉదాహరణలలో ఏది ప్రకల్పన పద్ధతిని ఉత్తమంగా వివరిస్తుంది? దేని? పాఠ్యపుస్తకాన్ని చదివిన తర్వాత విద్యార్థులు కాలుష్యంపై ఒక చార్టును తయారు చేస్తారు. విద్యార్థులు పర్యావరణ సమస్యలపై ఉపాధ్యాయుల నేపథ్యంలో చర్చలో పాల్గొంటారు. నెక్స్ట్ మలినాల కోసం నీటి సమూహాలను పరీక్షించడానికి విద్యార్థులు
దశల వారీగా ప్రయోగశాల మాన్యువల్ను అనుసరిస్తారు. మరియు ఆన్సర్ నిజ జీవిత పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులు కలిసికట్టుగా స్థిరమైన నగరం యొక్క నమూనాను రూపొందిస్తారు. ఆన్సర్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇది కింది వాటిలో రేటింగ్ స్కేల్ కానిది గుర్తించండి. రేటింగ్ స్కేల్ కానిది ఏంటిది? వివరణాత్మక స్కేల్, బహుళ ఎంపిక స్కేల్, గ్రాఫిక్ స్కేల్, సంఖ్యా స్కేల్. ఆన్సర్ ఏంటిది? బహుళ ఎంపిక స్కేల్ అనేది రేటింగ్ స్కేల్ కాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 పెద్దగా ఇచ్చింది చూడండి. ఓకే. ఒక విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో భూమిపై జంతువులు మరియు మొక్కలు వంటి వివిధ రకాల జీవులు ఉన్నాయని తెలుసు. ఈ జ్ఞానం అతనికి తన సెకండరీ స్థాయి తరగతిలో జీవ రూపాలు మరియు వర్గీకరణ గురించి అధ్యయనం చేసినప్పుడు మొక్కలు మరియు జంతువులలో ఇంకా ఎక్కువగా రకాలు ఉన్నాయని తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది పియాజే ప్రకారం ఏంది? సాంశీకరణ మరియు స్కీమా, అనుగుణ్యం, సమతా స్థితి. ఆన్సర్ ఏంటిది? సాంశీకరణ, అసిమిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 7వ తరగతిలో ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను సమూహాలుగా విభజించి ప్రతి సమూహాన్ని ఒక పువ్వును విడదీసి దానిలో వివిధ భాగాలను గుర్తించమని కోరింది. ఆమె వారికి ఏ కృత్యంలో సహాయం చేసింది? ఇక్కడ ఆమె విజ్ఞాన శాస్త్ర బోధనకు ఈ విధానాన్ని ఉపయోగిస్తుంది. దేన్ని ఉపయోగిస్తుంది? ఏంటిది? ఉపాధ్యాయ కేంద్రిత విధానము, విషయ కేంద్రిత విధానము, నిర్మాణాత్మక విధానము, సమస్య పరిష్కార విధానము. ఆన్సర్ ఏంది? నిర్మాణాత్మక విధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసము NCF 2005 సూచించిన మార్గదర్శక సూత్రం కానిది ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాఠ్య పుస్తకాలను మించి పాఠ్యాంశాలను సుసంపన్నం చేయడం, అభ్యసనం బట్టి పట్టే పద్ధతుల నుండి మారకుండా చూసుకోవడం. నెక్స్ట్ పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానించడం, పరీక్షలను మరింత సరళంగా మార్చడం మరియు వాటిని తరగతి గదిలతో అనుసంధానించడం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనం బట్టి పట్టే, అంటే రోట్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఉండకూడదు. రోట్ లెర్నింగ్ అనేది అప్పుడు మన కాలంలో జరిగింది, ఇప్పుడు జరగదు. కాబట్టి రోట్ లెర్నింగ్ ఎప్పుడైనా వస్తే అది నెగిటివ్గానే పోతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 150. సో ఇదండి మన యొక్క సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. మనం ఇప్పుడు ఏం చేసాము? ఇప్పుడు 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఓకే. మరియు ఇది షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఇది. నేను పేపర్ 1 షిఫ్ట్ 1లో కాదు, అన్ని సెషన్లలో అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని డేట్లలో అన్ని షిఫ్ట్లలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, దొరుకుతుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు RDC స్టడీ సెంటర్. నేను చెప్పినటువంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.